చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన స్వప్రయోజనాలే తప్ప నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదని జనసేన చంద్రగిరి ఇన్ఛార్జి మనోహర్ ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. అభివృద్ధికి సంబంధించి మా ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని, కేవలం తన స్వలాభం కోసమే ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని జనసేన అభ్యర్థి మనోహర్ ఆరోపిస్తున్నారు. మనతో పాటు ఆయన ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గం గతంలో అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం గత 10 ఏళ్ళగా అభివృద్ధి లేదని చెప్తున్నారు. మీరు ఎలాగా దాన్ని జస్టిఫై చేస్తున్నారు? థ్యాంక్ యూ అండి. మీరు చూసినట్లయితే గత 10 సంవత్సరాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో 2014-19 సంవత్సరంలో అతను అధికారంలో లేదు అని చెప్పాడు. 2019 నుంచి 2024 ఈ రోజు వరకు అధికారంలో ఉన్నాడు. ఇప్పటి వరకు చంద్రగిరిలో బస్ స్టాండ్ ఉందా? వదిలేద్దాం, మనం 10 సంవత్సరాల ముందు ఏం జరిగిందన్నాం. 10 సంవత్సరాలు మీరే ఉన్నారు ఎమ్మెల్యేగా. చంద్రగిరిలో బస్ స్టాండ్ ఉందా? లేదు. లేకపోగా మీరు మొన్న ఒక 5 కోట్లు పెట్టి నా కుటుంబ సభ్యులని చెప్పి ఓ 30 కోట్లు 50 కోట్లు పెట్టి తాయిలాలు పెంచారు. ఆ తాయిలాలు పెంచేదాని బదులు దాంట్లో ఒక 10% అంటే 50 కోట్లు 5 కోట్లు పెట్టినా సరే చంద్రగిరిలో బస్ స్టాండ్ రాదా? ప్రజలు తెలుసుకోవాలి. ఇదంతా. రెండవ పాయింట్, చంద్రగిరి నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అలాంటి దానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉందా? కనీసం కిరణ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు ఎలా ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం? అంటే ఒక డిగ్రీ కాలేజ్ ఉంది, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఒక జేఎన్టీ యూనివర్సిటీ ఉంది, ఒక సైనిక్ స్కూల్ ఉంది, రోడ్లు చూడండి, ఇన్ని అభివృద్ధి ఉన్నాయి. మీరు 10 సంవత్సరాల నుంచి బస్ స్టాండ్ లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డిగ్రీ కాలేజ్ ఏమన్నా ఉందా? లేదు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర కనీసం ఒక అభివృద్ధి అంటే కనీసం మీరు ఎప్పుడైనా సరే రాయలవారి విగ్రహం ఉందా పోని రాయలవారి పాలన అంటారు. నెక్స్ట్ చంద్రగిరి నియోజకవర్గంలో తిరుమలకు వచ్చిన తర్వాత అత్యధిక ఆధ్యాత్మిక ప్రాంతం ఏదన్నా అంటే శ్రీనివాస గారు తిరుచానూరు. ఎంత డబ్బులు వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే రాయలవారి కోటని నువ్వేమన్నా అభివృద్ధి పరం చేసావా? లేదు. రంగంపేట దగ్గర చెరువు ఉంది, కళ్యాణ్ డాము, ఒక పాపికొండలు మినీ పాపికొండలు చేయొచ్చు, చేశారా? లేదు. ఎర్రావారిపల్లి మండలంలో తలకోన అనే ఎత్తైన జలపాతం ఉంది, ఎప్పుడున్నా టూరిజం ప్రాంతంగా చేశారా? ఒక్కటి చేశారేమో చెప్పండి. పోనీ ఎన్ని కూడా వద్దు. మొన్న లాస్ట్ 2 సంవత్సరాల క్రితం మనకు ఇది తుఫాను వల్ల నివర్ తుఫాను వల్ల డ్యాంలన్నీ కొట్టుకోమన్నాయి. ఒక్క చోటన డ్యామ్ మీరు నిర్మించారా? ముండ్లపూడి దగ్గర తిరుచానూరు దగ్గర వేశారా? లేదు. తాజ్ హోటల్ దగ్గర పాతకాల దగ్గర వేశారా? లేదు. దాని తర్వాత చూస్తే ఒక తాటికోణం దగ్గర వేశారా? దుర్గ సముద్రం వేశారా? అంటే అభివృద్ధి అనేది శూన్యం. తాయిలాలే పరమార్థం చేస్తున్నాం. ఇప్పటి వరకు 2019లో మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి మే నెల తర్వాత దాదాపు తక్కువలో తక్కువ ఎత్తుకున్న 10 సార్లు తాయిలాలు పంచారు. ఒక్కొక్క తాయిలం విలువ 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు. అంటే స్వతహాగా ఎత్తుకుంటే దాదాపు దానికే 200 కోట్లు పెట్టినారు. తుడా నిధులు రోడ్లు వేపించావు. ఎక్కడ రోడ్లు వేపించావు నువ్వు? తుడా నిధులేమో 500 కోట్లు దాదాపు చేశావు. ఈ 500 కోట్లలో కనీసం 10% 50 కోట్లు పెట్టినా సరే మీ చెరువు కబ్జా చేసావు. చెరువులో 25 ఎకరాలు దాదాపు ఈ రోజు పాతకాలం అనేది మునిగిపోవడానికి మొట్టమొదటి రీజన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎందుకంటే అభివృద్ధి పేరుతో నేను క్రికెట్ గ్రౌండ్ పెడతానని యువతని నువ్వు అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ గంజాయి అమ్ముతూ యువతని క్రికెట్ అని ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి నీ కొడుకుని దానికి చైర్మన్ చేసావు, ఏదో ఒక పోస్ట్ చూపించావు. దాని తర్వాత చెరువును ముంచేస్తున్నావు. నువ్వే వచ్చావు ఏమని, నేను చెరువును కాపాడుకోవాలా, నేను పర్యావరణ పరిరక్షిస్తా అన్నావు. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ పోవాలి అంటే ప్రజలు నువ్వు అవిలాల చెరువు ముంచేసావు నెపంతో, తుమ్మలకొండ చెరువు ముంచేస్తున్నావు. ఆ నీళ్లు పోవడం కోసం పాతకాలం మీద వదిలేసావు. ఈరోజు పోయింది ఏమన్నాయి? నువ్వు ఎక్కడైనా అభివృద్ధి చేసావా? ఇది ఒక రకం. అంటే ఒక రాష్ట్రంలో కానీ ఒక నియోజకవర్గంలో అభివృద్ధి అనేది 3 రకాలుగా ఉంటుందండి. ఉన్నటువంటి రోడ్లు, చంద్రగిరి నియోజకవర్గం రోడ్లు ఎట్టున్నాయి ఎక్కడైనా చూసుకో. ఈవెన్ మీ తుమ్మలకొండ దగ్గర కూడా తీసుకో. ఎన్ని రోజులు ఆ ఫ్లైఓవర్ దగ్గర ఎన్ని రోజులు నీళ్ళు తెచ్చిపోయినాయి? ఎవరు వేస్తున్నారు? ఒకటి రోడ్లు. నెక్స్ట్ విద్యకి ఏమన్నా చేసావా? ఈ రోజుకి ఎర్రావారిపల్లి మండలం నుంచి పరిగెత్తుకుంటా తిరుపతికి వస్తే వాడి ప్రాణాలు బతుకుతాయి, లేకపోతే లేదు. అంటే ఎర్రావారిపల్లి చిన్నగుట్టల నుంచి ఆర్థిక వనరులైనటువంటి ఎర్రచందనం, ఇసుక, నీరు, అటవీ సంపద మీరు దొంగలించట్లేదా? మీ నాయకులు దొంగలించట్లేదా? ఈరోజు ఎర్రావారిపల్లి మండలం తీసుకుంటే పోలీస్ స్టేషన్ పైన దిష్టి బొమ్మల్లాగా దొంగలు పెట్టే వాళ్ళు ఈరోజు ఎర్రావారిపల్లి మండలాన్ని ఏలుతున్నారు. అంటే దీనికి అందరికి మీరు కాదా? అంటే మీరు ఎర్రచనం దొంగలించే డబ్బులన్నీ మీరు ఈ విధంగా తాయిలాలు పంచుతున్నారు. ఏదైనా ఎక్కడైనా రా, మీరు ఏ ప్లేస్కి వస్తారు రండి, నాకు ఎక్కడైనా సరే ఏ చోటుకు వస్తావు రండి. అభివృద్ధి మీద నేను ఎనీ టైం మీరు ప్లేస్ చెప్పినా సరే, నన్ను చెప్పమనే సరే, మీరు డేట్ చెప్పమనే సరే, నేను డేట్ చెప్పమనే సరే, మీరు అభివృద్ధి మీద రండి.
చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధిపై తాను ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధంగా ఉన్నానని వైకాపా నాయకులు ఎవరైనా సరే తాము సిద్ధపడితే ముందుకు రావాలని చెప్పని కూడా మనోహర్ చెప్తున్నారు. అలాగే దొంగ ఓట్లపై రాజీ లేని పోరాటం చేస్తున్నామని, దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి దొంగ ఓట్లను ఏరివేసేందుకు కూడా ముమ్మరంగా ప్రణాళికలు తీసుకొచ్చి ఆ మేరకు చర్యలు చేపడుతున్నట్టు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.